హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ శుక్రియా సలాం అలైకుం అప్పడం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. మహంకాళి నగర్కి వచ్చామండి. అయితే ఇక్కడ ఛాయ్ కొట్టున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి బోయో వీట్ అని అడిగితే ఏంటి బోయో వీటా అంటాడా, లేకపోతే ఇస్తాడా, లేకపోతే ఎంత తాగేసిన తర్వాత లేకపోతే తాగుతూ మరి డబ్బులు ఇవ్వకుండా నేను 100 రూపాయలు ఇచ్చాను మిగతా డబ్బులు అంటే ఏమంటాడు. ఓకేనా, చూద్దామా? అదే అప్పడం అయిపోతాడా కాడా చూద్దాం. ఓకే వచ్చాయండి. ఏముంది? చాయ్, బూస్ట్, హార్లిక్స్, గంగాధర ఏముంది? బోజో వీట్ బోజో వీట్ బోజో వీట్ బోజో వీట్ అని బలానికి వస్తుంది. బోజో వీట్ లేదా? ఓకే, బోజో వీట్ అని బలానికి వస్తుంది. హార్లిక్స్ బలానికే కదా, బూస్ట్ బలానికే కదా, బోజో వీట్ బలానికి లేదా మన దగ్గర. బోజో వీట్ తాగితే బలం అంట. సరే మరి ఇప్పుడు బూస్ట్ ఇస్తావా హార్లిక్స్ ఇస్తావా? రెండు కల్పిస్తా. రెండు తాగేటోండి నేనే నువ్వు మరి మరి బాగాలేకపోతే మరి నువ్వు కలిపేది నువ్వే కదా. మంచిగా కలపాలి మళ్ళా మంచిగా. సరే ఇవ్వు బోజో వీట్ బోజో వీటి బోజో వీట్ బోజో వీట్ లేదా? ఇదేంది మరి? బోజో వీట్ కాదు ఇది, బోజో వీట్ బోజో వీట్ బోజో వీట్ కదా ఇది, బోజో వీట్. సరే మరి ఒకటి మంచిగా బోజో వీట్. బోజో వీట్ ఇది బోజో వీట్. ఇగో బోజో వీట్ ఇది బోజో వీటేగా, బోజో వీట్. చదువు ఇది BOOST బోజో వీట్. షుగర్ వేసినావా? షుగర్ వద్దు కదరా, అడగాలి కదరా నువ్వు. అన్నీ ఎట్లా చెప్తామే. తీయగుండి తిని బోజో వీట్లో షుగర్ వేయరు. సర్లే 100 రూపీస్ ఇచ్చి. ఎంత ఎంత బోజో వీట్? 10 రూపాయలు అంటే 90 రూపీస్ ఇచ్చాయి. ఇక 100 ఇచ్చాయిగా. ఇప్పుడు 100 రూపీస్ ఇచ్చినాగా, 100 నోటు నీకు. 100 రూపీస్ నోటు ఇచ్చినా లేదా? ఊరిని ఎక్కడ పెట్టినావు? 100 రూపీస్ నోటు ఇచ్చినా బోజో వీటికి ముందు. బోజో వీటు కలిపి నీకు ఏం చెప్పి నీకు 100 రూపాయలు నోటు ఇచ్చిన 90 రూపీస్ 90 రూపాయలు ఇచ్చాను. ఎలా తొందరగా ఇచ్చాను 90 రూపీస్. ఇప్పుడు నీకు బోజో వీటి కలిపే ముందు 100 రూపాయలు అక్కడ ఇచ్చినా లేదా? అటువైపు అక్కడ అప్పుడు అడిగినప్పుడు ఏమన్నా నువ్వు బూస్ట్ ఉందా హార్లిక్స్ అన్నావు, దాని మధ్యలో 100 రూపాయలు నోటు తీసి ఇచ్చినా లేదా? ఇప్పుడు బోజో వీటి ముందు నేను నీకు 100 రూపీస్ ఇచ్చాను నీకు. ఓన్లీ బై 90 ఇచ్చాను. 90 రూపీస్ 100 రూపీస్ నీకు ఇస్తే 10 రూపాయలు బూస్ట్ అయితే ఎంత వస్తాయమ్మా నాకు? మరి మరి అదే ఇవ్వమంటున్నా. మళ్ళీ అదే అంటాడు. 100 రూపీస్ నీకు ఇస్తే 10 రూపాయలు ఇది అయింది, 90 రూపాయలు ఇవ్వాలి కదా. మళ్ళీ అదే నువ్వే ఇప్పుడు ఏమన్నా నువ్వు 100 రూపీస్ ఇస్తే 90 రూపాయలు, ఇప్పుడు 90 రూపాయలు నాకు ఇవ్వాలి కదా, ఇది 10 రూపాయలు కదా నీకు. ఇప్పుడు మళ్ళీ అదే అంటాడేందమ్మా. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే మళ్ళీ అదే సీరియస్ అవుతుంది. 100 రూపాయలు ఇచ్చినట్టే. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన 100 రూపాయలు కాగితం 100 రూపాయలు ఇచ్చినా లేదా? ఇందాక ఇచ్చిన కాగితం ఎంత? 100 రూపాయలు కాగితం నీకు ఇలేదా? 100 రూపాయలు ఇలేదా? ఇందాక కాగితం ఇచ్చింది 100 రూపాయలు 500దా? 100 రూపాయలు 500దా? 500 కాగితం ఇచ్చినా 100 కాగితం ఇచ్చినా నీకు భయ్యా. బూస్ట్ నాకు ఫ్రీగా ఇవ్వవు కదా. నీకు ఎందుకు ఇచ్చిన మరి? నువ్వు ఎట్లా ఇచ్చినా నాకు ఎట్లా ఇచ్చినావు బూస్ట్?
ఇది బూస్ట్ అయ్యింది. ఇదేం చెప్పు, ఏమి ఇచ్చావు నాకు చెప్పు. మరి డబ్బులు ఇచ్చిన కదా మరి తెలుస్తలేదా? డబ్బులు తీసుకున్నప్పుడు తెలవట్లేదు నీకు? డబ్బులు ఇచ్చే భయ్య ప్లీజ్. నా కాగితం కొత్తది, దాని మీద గాంధీ బొమ్మ ఉంటుంది. అన్నిటి మీద మొన్న ఒక దాని మీద నెహ్రూ బొమ్మ కూడా వేసిండు. 100 కాగితం ఇచ్చిన కదా ఏం చేస్తున్నావు దాన్ని? ఎక్కడ పెట్టినావు? దాని మీద గాంధీ బొమ్మ ఉందా? ఇందాక చూపించింది కదా. ఎక్కడుంది? దీన్ని చూపించు. ఏది గాంధీ ఏడి? 100 కాగితం మీద చూపించంటున్నా. నేను ఇచ్చింది దాని మీద ఉందా లేదా భయ్యా? సతాయించక భయ్యా, డబ్బులు 90 రూపీస్ ఈ భయ్యా. సతాయించక భయ్యా ప్లీజ్, పొద్దున నన్ను సతాయించకు ప్లీజ్. లే డబ్బులు 90 రూపీస్. ఇందా నీకు ఎంత ఇచ్చాను నేను? రూపాయి కూడా నాకు బూస్ట్ ఇచ్చినవా? రూపాయి కూడా నాకు బూస్ట్ ఇచ్చినవా? అమ్మా ఇట్రమ్మా ఒకసారి ఇటమ్మా. 100 రూపాయలు ఇచ్చినమ్మా. 100 రూపాయలు ఇస్తే బూస్ట్ 10 రూపాయలు అయింది. 90 రూపాయలు ఇవ్వండి ఇవ్వట్లేదు. 100 రూపాయలు మరి ఏం చేస్తున్నావు? 100 అందులో చూడు, మరి అటు ఎక్కడ పెట్టినా? నేను అటు పెట్టి 90 రూపాయలు ఇవ్వయా, నేను వెళ్ళాలి ప్లీజ్. టైం ఎందుకు పైసలు 90 రూపాయలు ఇస్తే మళ్ళీ అదే మాట అంటాడు. చిల్లర ఇయ్యి అంటాను నాకు చాలు. 100 నోటు మళ్ళీ వద్దు. 100 ఎందుకు? చిల్లర ఇచ్చే. అదే ఎక్కడ పెట్టినామంటాను నేను అనేది. 100 నాకు 100 వద్దు భయ్య, 90 అంటాను నేను. అమ్మ నువ్వు చూసినావు కదా అక్కడ ఉన్నప్పుడు, అక్కడ నుంచున్నా కదా ఇందాక ఫస్ట్ అయితే అడిగిన కదా, అక్కడ ఇచ్చినట్టు నేను అనేది. అప్పుడు ఇచ్చిన అంటున్నా. మరి ఏమైంది? ఎక్కడ పెట్టినావు? నేను చదువుకోలేదు కానీ 100 కాగితం ఎక్కడ పెట్టినావు భయ్య? కావాలంటే నేను ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా కానీ అట్లా నీకు ఎక్స్ట్రా కావాలంటే ఇదిగో, నీకు ఎక్స్ట్రా కావాలంటే ఇస్తా. డబ్బులు కన్నా 100 రూపాయలు ఇచ్చే. 90 నీకేమని ఇచ్చినా? ఎక్కడ పెట్టినావు? జేబులో, వెనక జేబులో చూసుకో. నేను అదే మాట అనొచ్చు కదా. ఎక్కడ పెట్టినావు 100 కాగితం? ఎక్కడ పెట్టినావో ఏమో. సరేలే, నాకైతే ఇప్పుడు 90 ఇస్తున్నావా లేదా? ఇయ్యవా? షాప్ పెట్టుకుందాం మరి. ఇంత గిరాకీని అట్లా చూసుకుంటారా? అమ్మ గిరాకీ అంటే ఎట్లా చూసుకోవాలి? మంచిగా చూసుకోలేదా? గిరాకీలాగా 100 కాగితం కాదమ్మా. ఇదిగో కాదమ్మా 100 కాగితం ఇచ్చినప్పుడు 90 ఇస్తావా? ఇవా భయ్యా ఇస్తే లేకపోతే ఈయనని చెప్పి నాకు కావాలంటే నేను మళ్ళీ ఇస్తా. నాకు ఇచ్చేసే నాకు 90 నాకు ఇచ్చే భయ్యా. నా 90 నాకు ఇచ్చే భయ్యా. 90 ఇచ్చే 90 ఇచ్చే భయ్యా. నాకు నా డబ్బులు నాకు ఇచ్చి నీ డబ్బులు నాకు వద్దు కానీ. బూస్ట్ అమ్మా బూస్ట్ 10 రూపాయలు అన్నప్పుడు మిగతా ఎంత వస్తాయమ్మా? 90 వస్తాయి కదా భయ్య. ఒక్క నిమిషం రా ఇట్రా భయ్య. భయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు బూస్ట్ 10 రూపాయలు భయ్య. 100 కాగితం ఇచ్చా, 10 రూపాయలు పోతే మిగతా ఎంత వస్తాయి? 90 కదా. 90 ఇవ్వమంటే ఇవ్వట్లేదు భయ్య. ఇప్పుడు బూస్ట్ ఎంత భయ్య? బూస్ట్ 10 రూపాయలు అన్నాడు భయ్య. బూస్ట్ 10 ఎక్కడ పెట్టినమంటున్నా నేను అనేది. బూస్ట్ 10 రూపాయలు పోతే 90 రూపాయలు ఇవ్వమంటే నేను వీలేదు అంటాడు భయ్య. ఎంత తప్పు కదా భయ్య అది? చెప్పండి మీరన్నా చెప్పండి భయ్య. అన్న తెలుగు వచ్చు కదా. బూస్ట్ 10 రూపాయలు అన్నా, నేను 100 కాగితం ఇస్తే 90 రూపాయలు ఇవ్వాలి కదన్నా. ఇవ్వట్లేదన్నా. అదే ఎక్కడ పెట్టినట్టు అనేది. అదే సరేలే అదిగో అప్పడం ప్రోగ్రామ్ ఏం టెన్షన్ పడకలే కానీ టీవీ ప్రోగ్రామ్.